వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకి మరోసారి టికెట్ ఇవ్వొద్దని టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గణబాబుపై ఉన్న వ్యతిరేకతను వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ అత్యధిక మెజారిటీతో అధికారం సాధించి మంచి పథకాలు అమలు చేశారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతనిచ్చారని, అంగన్వాడీ సిబ్బంది మీద పోలీసు దామనకాండ అమానుషమన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్ దోపిడీ సాగుతుందని వైసీపీ సర్కార్ 420 బ్యాచ్ ప్రజా ప్రతినిధులుగా ప్రజల మీద రద్దు ఉన్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమని, బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మింగేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ దుకాణం మూతపడడం ఖాయం. చంద్రబాబు నాయుడు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నట్టు గుర్తు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తాం. మేము కలిపి అభ్యర్థిని ఎవరిని పెట్టినా తమాషా ప్రకారం ఆయన నీకు నమస్కారం జగన్మోహన్ రెడ్డి అని అందరూ కొబ్బరికాయ కొట్టిస్తూ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని ప్రజలు వివిధ పార్టీలు కూడా గ్రహించాయి. 96 రోజులు మళ్ళా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ నాకు కొన్ని సమస్యలు వెస్ట్ నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చినాయి. యాజ్ జనరల్ సెక్రటరీగా ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు గణబాబు గారు 4.5 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా ఏ విధమైన ఖండనలు చేయకుండా, విశాఖపట్నంలో జరుగుతున్న ఎన్నో భూ కబ్జాలకు ఎప్పుడు విమర్శించకుండా, మరి ఇక్కడున్న ఎన్నో సమస్యలను ఏనాడు అతను తప్పు పట్టకుండా, మరి ఎల్జీ పాలిమర్స్ విషయంలో అయితేనేమి, మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి పాలిమర్స్ బాధితులు సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో సంబంధించిన అంటే ఆ ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యే అతను ముందు రిసీవ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజున వెస్ట్ నియోజకవర్గంలో ఉండే లీడర్స్ని కూడా తన ఇంటి దగ్గర పెట్టుకొని అక్కడ రాకుండా ఆ రోజు ఎంత పోరాటం జరిగింది మీరు అందరూ చూశారు ప్రత్యక్షంగా. మన విశాఖపట్నంలో ఉన్న రౌడీలందరినీ తీసుకొని వచ్చి కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్లు ఇసిరి, రాళ్ళు ఇసిరి, టమోటాలు ఇసిరి ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జీలుగా పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, ఈ ముగ్గురు ఇన్ఛార్జీలే వచ్చి ఆ రోజు అతనికి ప్రొటెస్ట్ చేశారు. అతన్ని కాపాడుకున్నాం, మీ అందరూ పాల్గొన్నాం. ఆఖరికి 3 జిల్లాల అవతల ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. స్థానిక శాసనసభ్యులు ఏమైపోయారు అని చెప్పి వెస్ట్ నియోజకవర్గ నాయకులందరూ ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం, పార్టీకి, రాష్ట్ర పార్టీకి చేయడం, అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు మన విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే ఎందరో నాయకులకు సంబంధించిన ఆస్తులు ధ్వంసం అయిపోయాయి. పల్లా శ్రీనివాస గారి బిల్డింగ్ బదలగొట్టేశారు, శ్రీభరత్ గారి గీతం కాలేజీని బదలగొట్టేశారు, సబ్బం గారి ఇల్లుని బదలగొట్టేశారు, పీలా గోవింద్ గారి ఇల్లుని బదలగొట్టేశారు. ఆఖరికి బీఆర్టీఎస్ రూపంలో సింహాచలంలో గల నా కళ్యాణ మండపాన్ని కేవలం 20 అడుగులే పోవాల్సిన కళ్యాణ మండపాన్ని అలైన్మెంట్ మార్చి 40 అడుగులు కొట్టేశారు. ఇట్లా ఎన్నో అందరూ ఇబ్బందులు పడ్డాం. కానీ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాత్రం బ్రహ్మాండమైన షోరూమ్ కట్టుకున్నారు. మరి ఇట్లాంటి ఎన్నో ఉదంతాలు. మరి ఎవరు ఇక్కడ కష్టాల్లో ఉండి కష్టాల్లో పార్టీకి అండగా నిలబడిన నాయకుల్ని సెలెక్ట్ చేయాలని మరి వెస్ట్ నియోజకవర్గం నుంచి జనరల్ సెక్రటరీగా నన్ను సీనియర్ నాయకులందరూ కోరారు. అందుకే నేను కూడా రాష్ట్ర పార్టీకి ఒక పక్క తెలియజేస్తూ ఇద్దరు మిత్రపక్షంలో ఉన్నారు. ఈయనేమండు ఆయనేమండు. ఇంకా లోపాలు లేవా? రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ ఎమ్మెల్యే కదా, ప్రశ్నించాలి కదా. ఇంట్లోని బయటికి రాకుండా మరి 4.5 సంవత్సరాలు ఎక్కడ ఉండడం నాకు కూడా తెలియదు, మీకేం తెలిసి చెప్పాలా?
కరెక్ట్గా సమయం వచ్చేసరికి పసుపు చెట్టు వేసుకొని 2000 ఈ మధ్య ఓడపడుకు రాత్రులు పడుకున్నప్పుడు కూడా 2000 దారంతో గట్టి పడుకుంటున్నారు మీ తెలుగుదేశం చెప్పడం కోసం. ఎందుకు ఆ పరిస్థితి? విరోచితంగా పోరాడాలి కదా. ఎంతమంది రాష్ట్రంలో పోరాడుతున్నారు? అసెంబ్లీ వస్తే అనుకుంటారు, పార్లమెంటు సమాఖ్య కేంద్రాల్లో కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇలాగ అడ్డుపెట్టి బోర్డు తిరుగుతున్నట్టుగా ఉన్నారు. ఇది పార్టీ శ్రేయస్ దృష్ట్యా మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. పార్టీ ఆదేశమే మా శిరోధైర్యం. కాకపోతే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో బ్రదర్ 1 minute క్లోజ్ చేస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 40 సంవత్సరాలుగా ఒక సామాజిక వర్గం ఒక ఇంట్లో పదవులు ఇస్తున్నారు. అంటే ఆ సామాజిక వర్గం నాకు మిత్రులు అందరూ ఒకే ఇంట్లో 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, అన్నానికి కూడా చైర్మన్, మేయరు అన్ని అవకాశాలు ఇచ్చారు. అది కంటిన్యూ అవుతుంది. ఆఖరికి మానవాంజనేయుని మీ అభ్యర్థి అంటే ప్రధాన జెండా వేసుకొని మేము పనిచేస్తాం. మా పెందుర్తి నియోజకవర్గం, పాత నియోజకవర్గంలో మాకు పార్టీ ఆదేశమే కానీ లాభం, నష్టం, కష్టం అధికారులు వస్తే ఏటి వస్తుంది. అలాగైతే నేను 42 సంవత్సరాల నుండి ఏ పదవి లేకుండా తిరుగుతున్నాను. అయినా ఒక సిద్ధాంతం ఉంది మాకు. అన్న నందమూరి తారక రామారావు గారి చేతులుగా సభ్యత్వం తీసుకుని చేతులు ఇవి